యా హలో నమస్తే, వెల్కమ్ టు మిస్టర్ రామా. ఇందులో రఫ అంటే ఎన్నికలు ఉంటాయి. అప్పటికి 5 సంవత్సరాలు గడిచిపోతుంది. 29 ఎన్నికలు ఉంటాయి. అప్పుడు వాళ్ళు పోటీ చేస్తారు. తెలుగుదేశం పార్టీ కూటమి కూడా పోటీ చేస్తుంది. వాళ్లకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 88 మ్యాజిక్ ఫిగర్, 175 టోటల్ కనుక అందులో సగం 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరే. రఫ అంటే నరుకుతారు. ఏం జాతరలో మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 ఏంది రప రప నరికేస్తాం. సో ఈ రప్ప రప్ప అనే ఏదైతే డైలాగ్ ఉందో, ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా ఈ ప్లకార్డ్ ప్రదర్శిస్తున్నారో, ఈ రప్పరప్ప కల్చర్ వల్ల వైసీపీ పార్టీకి కలిగే డ్యామేజ్, రప్పరప్ప కల్చర్ లేకపోతే రప్పరప్ప ఈ స్లోగన్ ఏదైతే ఉందో దీని వల్ల ప్రజల్లో రియాక్షన్ ఏంటి, అని నిజంగా ఇది పార్టీ మేలు చేస్తుందా లేకపోతే పార్టీని డ్యామేజ్ చేస్తుందా అనే అంశం గురించి కంప్లీట్ గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు ఈ రప్పరప్ప కల్చర్ వల్ల వైసీపీ పార్టీ మేబీ మళ్ళీ 2029లో గెలిస్తే నిజంగా రప్పరప్ప కల్చర్ ఉంటుందా, అసలు ఈ రప్పరప్ప కల్చర్ ఎలా ఉంటుంది, అంటే ఏం చేస్తారు వీళ్ళు అనే అనేక అంశాల మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియదు. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, మ్యాజిక్ ఫిగర్ దాటంగానే ఒక్కొక్కరు రప్పరప్ప, మ్యాజిక్ ఫిగర్ దాటంగానే ఒక్కొక్కరికి రప్పరప్ప బాగానే ఉంటుంది. మరి దాటకపోతే పరిస్థితి ఏంటి? 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్ గారు గెలుస్తారు. గెలిచిన తర్వాత ఒక్కొక్కరు రప్ప రప్ప అని చెప్పేసి మీరు అంటున్నారు, బానే ఉంది. గెలవకపోతే ఇదే కూటమి నేతలు మళ్ళీ వాళ్ళు కూడా రప్ప రప్ప చేయొచ్చా? దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. సరే, గెలిస్తే రప్ప రప్ప చేస్తారు, ఓకే బానే ఉంది. గెలవకపోతే వాళ్ళు రప్ప రప్ప చేయొచ్చా? ఒకవేళ వాళ్ళు మళ్ళీ రప్ప రప్ప చేస్తే పరిస్థితి ఏంటి? రాష్ట్ర పరిస్థితి ఏంటి? శాంతి భద్రతల పరిస్థితి ఏంటి? ఇదేనా కోరుకుంటుంది? నెక్స్ట్ జనరేషన్ యువకులు, నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ జనరేషన్ పబ్లిక్ మీరు ఇలాగైనా ఈ కల్చర్ని ఆంధ్రాలో తీసుకెళ్తుంది? ఏం చెప్పాలనుకున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఇది కాదు కదా. నెక్స్ట్ జనరేషన్ ఎంత అసలు రాజకీయాల నుండి కంప్లీట్ గా ఒక మంచి సముచిత వాతావరణానికి వెళ్ళాలి. అప్పుడే ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవుతుంది. మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని రప్పరప్ప చేస్తాం, రాకపోతే వీళ్ళు రప్పరప్ప చేయొచ్చా? దీనికి గురించి సమాధానం చెప్పొచ్చు కదా, చెప్పాలి కదా. ఇక కాదు, అసలు మన మన ఆంధ్ర రాష్ట్రానికి ఆల్రెడీ అసలు భారీ నష్టం జరిగింది. సో ఎప్పుడైతే స్టేట్ డివైడ్ అయిందో, డివైడ్ అయిన తర్వాత అక్కడ నుండి ఇప్పటికి కూడా అసలు కోలుకోలేని పరిస్థితిలో ఉంది. జీతాలు ఇవ్వలేని పరిస్థితులు, లేకపోతే అసలు కంపెనీస్ లేవు, ఉద్యోగాలు లేవు, అక్కడ సరైన ఇన్కమ్ లేదు. ఇన్ని ఫెసిలిటీస్ మనకి ఇంకా డెఫిసిట్ లోనే ఉన్నాం. మనం ఈ రాష్ట్రాన్ని మనం ఇంకా డెవలప్ చేసుకోవాలి, ఇతర రాష్ట్రాలతో పోటీ పడేలా చేయాలి. ఆ దిశగా ఏ పార్టీ ఉన్నా ఆలోచన చేయాలి. సో గత 5 సంవత్సరాలు జగన్ గారు ఈ సంక్షేమాన్ని పెద్దపీట వేశారు, అభివృద్ధిని పక్కన పెట్టేశారు. ఇది మటుకు వాస్తవం. సో అది ఆంధ్ర ప్రజలు గ్రహించారు. 2024లో 11 స్థానాలు ఇచ్చారు. సో ఇంకొకటి, 2029లో వైఎస్ జగన్ గారు గెలవడానికి చాలా పెద్ద ఛాలెంజెస్ ఉన్నాయి. సో మీరు రప్ప చేయాలన్నా ఆ ఛాలెంజెస్ అన్నీ కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయాలి. అవన్నీ అసలు అది అసలు అసాధ్యము. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు మళ్ళీ జగన్ గారిని గెలిపించాలంటే చాలా బిగ్ టాస్క్. సో ఎందుకంటే ప్రజలు మళ్ళీ జగన్ గారిని గెలిపించాలంటే ఈ మద్యం ఏదైతే ఇది ఉందో, ఇది చీప్ లిక్కర్, ఆ చీప్ లిక్కర్ తీసుకురాము అని ఒక భరోసా కలగాలి ప్రజల్లో. ఆ ఇసుక డంప్ చేసి అమ్ముకోమని చెప్పేసి అదొక భరోసా కలగాలి. 3 రాజధానులు మేము పేరెత్తాము, కేవలం అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పేసి అందులోనూ భరోసా కల్పియాలి. ఉద్యోగ భరోసా కల్పియాలి, కంపెనీస్ తీసుకొస్తామని భరోసా కల్పియాలి. ఇలా అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి 2029లో జగన్ గారు గెలవడానికి. ప్రజల్లో ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ, వైఎస్ జగన్ గారు ట్రస్ట్ కోల్పోయారు. అవన్నీ మళ్ళీ ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి జగన్ గారు 2029లో గెలవాలంటే.
ఆ ట్రస్ట్ అన్ని బిల్డ్ అవ్వడానికి ప్రస్తుతం వైసీపీ పార్టీ ప్రయత్నాలు చేయాలి అప్ప ఎక్కడికి వెళ్ళినా జగన్ గారికి ఎక్కడికి వెళ్ళినా ఇదే పోస్టర్లు ప్రదర్శిస్తాం, రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొస్తాము, మొదటి సంతకం రాజారెడ్డి రాజ్యాంగం మీదే అంటే నిజంగా ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయరు. మీరు అనుకుంటున్నారేమో మేము ఇక ఈ పోస్టర్ తోటి అసలు ఇక ఎక్కడ లేని ఆవేశాన్ని కట్టలు తెచ్చుకుని అసలు 2029లో 84 దాటంగానే ఒక్కొక్కరికి రప్ప చేస్తామంటే ప్రజలు నిజంగా వాళ్ళు అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. మీరు అనుకుంటున్నారేమో వాళ్ళు తీర్పు వేరేలా ఉంటే మళ్ళీ ఆ రపరప్ప మీ వైపుకే వస్తుంది. మీ వైపుకి రపరప్ప వస్తే మీరు తట్టుకునే పరిస్థితి ఉంటుందా? ఎవరైతే ఈ పోస్టర్లు ప్రదర్శిస్తున్నారో, ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నారో నిజంగా మీ వైపుకి ఆ రపరప్ప వస్తే మీరు తట్టుకోగలరా? అంతెందుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది, వాళ్ళు రపరప్ప చేయొచ్చా? అంతెందుకు ఆ పోస్టర్లు ప్రదర్శిస్తున్న వాళ్ళ మీదకే వాళ్ళు రపరప్ప చేయొచ్చు అంటారా? కరెక్ట్ కాదు కదా అది. ఏదున్నా సరే అరే అన్యాయం జరుగుతుంది, కూటమి నాయకులు ఇబ్బంది పెడతారు, భరించాలి. ఎవరి కోసం? మీ నాయకుడి కోసమే భరించాలి, జగన్ గారి కోసం భరించాలి, వైసీపీ పార్టీ కోసం మీరు భరించాలి. మళ్ళీ మీ టైం వచ్చాక అదే రకంగా ఇబ్బంది పెట్టాలి. అంతే తప్ప దాన్ని ప్రజల్లో అసలు పూర్తి పార్టీ విధానం ఇదే అన్నట్టు ప్రదర్శించేలాగా ఈ రపరప కల్చర్ తీసుకురాకూడదు. ఇబ్బంది కలుగుతుంది డెఫినెట్గా. ఏ పార్టీ ఉన్నా అవతల పార్టీ వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తారు. వైసీపీ పార్టీ వాళ్ళే లాస్ట్ గెలిచినప్పుడు టీడీపీ నాయకులు ఇబ్బంది పెట్టలేదా? సాఫీగా సాగిపోయిందా? ఇబ్బంది పెట్టారు కదా. పోనీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వచ్చాక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులు చూడలేదా మనం? ఇది సర్వసాధారణం రాజకీయాల్లో. అంతే తప్ప దాన్ని పర్టికులర్గా ప్రజల్లో నెగిటివ్ అయ్యేలా రుద్దితే మాత్రం అది పార్టీకే భారీ డ్యామేజ్. మీరు ఏమన్నా అనుకోండి, రప్ప అనే పోస్టర్లు లేకపోతే అలాంటి మాటల వల్ల పార్టీకి అతి పెద్ద డ్యామేజ్. ఇది మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోవాలి. మీరు టీడీపీ వాళ్ళను, జనసేన వాళ్ళను టార్గెట్ చేస్తున్నాం అనుకుంటున్నారు, కాదు. ప్రజల్ని మీరు టార్గెట్ చేస్తున్నట్టు అక్కడ ప్రొజెక్ట్ అవుతుంది, ఆల్రెడీ అయ్యింది కూడా. ఓకే, జగన్ గారు వస్తే మళ్ళీ భయంకరమైన పరిస్థితులు ఉంటాయేమో అని చెప్పేసి ప్రజలు భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు మీరు. అలా ప్రజలు భయపడిన రోజు మీ జగన్ గారు అస్సలు గెలవలేరు. ఇప్పుడు రప్ప ఎవరిని చేస్తారు? ప్రజల్లా, టీడీపీ నాయకుల్లా, లేకపోతే జనసేన నాయకుల్లా? ఎవరిని చేస్తారు? ఈ కల్చరే కదా ప్రజలు వద్దనుకుంది. జనరల్గా ప్రజలు పీస్ఫుల్ కావాలనుకుంటారు. ఆడు ఏ ప్రభుత్వం అయినా సరే స్కీములు ఇచ్చిందా, ఇవ్వలేదా, లేకపోతే వాళ్ళు మాకు బెనిఫిట్ చేశారా, చేయలేదా, ఈ ప్రభుత్వంలో మాకేమన్నా పథకాలు వచ్చాయా, రాలేదా, వీళ్ళు డబ్బులు ఇచ్చారా, ఇవ్వలేదా, ఇవేం పట్టించుకోరు జనరల్గా ప్రజలు. మనకు ఈ 5 సంవత్సరాలు ఎలా గడిచింది అనేదే ప్రధానంగా చూస్తారు. ఇది వాస్తవం. నిజంగా ప్రజలు గనక ప్రభుత్వం బెనిఫిట్ మీదే వాళ్ళు ఓటు వేయాలనుకుంటే డెఫినెట్గా ఈ 2024 ఎలక్షన్స్లో జగన్ గారికి ఓటు వేయాల్సింది. వాళ్ళు ఓటేసి ఖచ్చితంగా గెలిపియాలి వాళ్ళు జగన్ గారిని. ఎందుకంటే ఇప్పటివరకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టినన్ని పథకాలు ఆయన ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇవ్వనన్ని బెనిఫిట్స్ ఆయన ఇచ్చారు. నవరత్నాలు ఏదైతే ఈ స్కీమ్ ఉందో ఆ నవరత్నాల స్కీమ్ తోటి ఆల్మోస్ట్ 2 lakhs వరకు ఎవ్రీ ఫ్యామిలీ బెనిఫిట్ అయింది. 2 లక్షల వరకు బెనిఫిట్ అయింది ఎవ్రీ ఫ్యామిలీ. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఫ్యామిలీకి ఏదో ఒక రకంగా ఈ స్కీమ్స్ అనేవి అందాయి. మరి మాకు జగన్ అన్న ఎన్ని ఇచ్చారు కదా అని చెప్పేసి ప్రజలు కృతజ్ఞత చూపించి జగన్ గారిని గెలిపించారా? లేదు. సో ప్రజలకు కావాల్సింది స్కీమ్స్ ఇవ్వడము, లేకపోతే బెనిఫిట్ చేయడము, ఇవి కాదు. మేబీ ఇది ఒక రీజన్ ఉండొచ్చు, బట్ వాళ్ళకి కావాల్సింది పీస్ఫుల్ పరిపాలన, పీస్ఫుల్గా సాగిపోవాలి. ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది రాకూడదు ప్రజలకి, వాళ్ళ జీవన విధానానికి ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదు. అలా కోరుకుంటారు వాళ్ళు. అలాంటి ప్రభుత్వమే రావాలనుకుంటారు. మరి అలాంటి సిచ్యువేషన్లో ఈ రప్ప కల్చర్ తీసుకొస్తాం, మేము రాజారెడ్డి రాజ్యాంగాన్ని మేము ప్రవేశపెడతామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇది అంశం అండి. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.